డిజిటలైజేషన్ పుణ్యమాని జనానికి ట్రాఫిక్ చలాన్ల మోత మోగుతోంది. సిగ్నల్ జంప్ చేసి దర్జాగా వచ్చినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోలేదని అనుకుంటున్నారు కొందరు. అయితే ఒకే ఒక్క క్లిక్ తోటి ఇంటికే చలాన్లు పంపుతున్నారు పోలీసులు. డిజిటల్ కెమెరాలు, సీసీ కెమెరాలతో రోడ్లపై నిఘా పెంచుతున్నారు. హైదరాబాద్ సిటీలో రోడ్ల మీద తిరుగుతున్న బండ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రోజు లక్షల వాహనాలు రోడ్డుకెక్కుతున్నాయి. ఇట్లా తిప్పుతున్నోళ్లలా చాలా మందికి అసలు లైసెన్స్ కూడా ఉండయి. ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఇట్లాంటి నిబంధనలై అసలు పట్టించుకోరు. ఇంకొందరు సిగ్నల్ జంపులు, ట్రిపుల్ రైడింగ్లతోటి ఫైన్లు కడుతుంటారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్లున్న చలాన్ల విలువ 79 లక్షల పైగానే ఉంది. ఇండ్లా ఒక్క హైదరాబాద్లోనే 42 లక్షల 33 వేల పెండింగ్ పద్దుంది. ఇక ఇలాంటి ట్రాఫిక్ చలాన్ల మీద ఫోకస్ చేసిన పోలీసులు తమ చేతులకున్న కెమెరాలకు పని చెప్తున్నారు. సీసీ కెమెరాలతోటి హెల్మెట్ లేనోళ్లను, ట్రిపుల్ రైడింగ్ చేసేటోళ్ల ఫోటోల ఫుటేజ్ను తీస్తూ ఫైన్లేస్తున్నారు. ఇక డిజిటలైజేషన్ అయిన కాడి నుంచి హెల్మెట్లు లేకున్నా, నో పార్కింగ్ జోన్లో బండి ఆపినా, ట్రిపుల్ రైడింగ్ చేసినా వెహికల్ ఓనర్లకు చలాన్ల మెసేజ్ వస్తోంది. దీంతోటి రాష్ట్రంలో పెండింగ్ల చలాన్ల సంఖ్య కూడా పెరిగింది. ట్యాక్స్ కట్టకుంటే బండ్లు సీజ్ చేస్తామంటున్నారు పోలీసులు. వాహనదారులకు ఎలాంటి ట్రాఫిక్ తిప్పలు లేకుండా ఉండడానికే ఇట్లా చేస్తున్నామని చెబుతున్నారు పోలీస్ బాస్.